హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో ఒక కంపెనీకి సంబంధించినటువంటి డేటాని ఏ విధంగా స్ప్లిట్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? దీనికోసం మీరు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసుకొని మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి డేటాని స్ప్లిట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కంపెనీ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏసీకే టెక్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్ట్ వై ద్వారా ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. నేను దీన్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వెరిఫై డేటా అని ఉంది, స్ప్లిట్ డేటా అని ఉంది. మీరు స్ప్లిట్ చేసే ముందు వెరిఫై చేసుకోండి. ఓకేనా? వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మీరు స్ప్లిట్ డేటా దగ్గరికి రండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా స్ప్లిట్ డేటా మీద ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంటర్ చేయగానే నా కంపెనీ నేమ్ అయితే వస్తుంది. తర్వాత స్ప్లిట్ ఫ్రమ్ అడుగుతుంది. నేను ప్రజెంట్ ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April 2024 అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇవ్వగానే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ కంపెనీ నేమ్ ఏమో ఏసీకే టెక్ ఫ్రమ్ 1st April 2023 అని వచ్చింది. సెకండ్ కంపెనీ ఏమో 1st April 2024 అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను, అంటే ఎంటర్ చేస్తున్నాను. అగైన్ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఎంటర్ చేయగానే మనం ఏదైతే కంపెనీ ఇచ్చామో ఇక్కడ స్ప్లిట్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డేటా అనేది స్ప్లిట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? ఇది ప్రాసెస్లో ఉంది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది డేటా అనేది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మొత్తం 3 కంపెనీలు అయితే వచ్చాయి. ఇందాక ఒకటే కంపెనీ ఉండే, ఇప్పుడు 2 కంపెనీలు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఏసీకే టెక్ అనేది ఇది ఒరిజినల్ కంపెనీ. నేను స్ప్లిట్ చేసిన తర్వాత ఈ 2 డిఫరెంట్ కంపెనీగా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనమైతే టాలీ ప్రైమ్లో ఒక కంపెనీకి సంబంధించినటువంటి డేటా అనేది స్ప్లిట్ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే నా సపోర్ట్ ఏమైనా మీకు కావాల్సి వచ్చినట్లయితే మీకు వీడియో స్టార్టింగ్లో నా నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.